మీరు స్కూలు కాలేజ్లో టాపర్ అయినా రియల్ లైఫ్లో టాపర్ అవ్వలేదు. దీని అర్థం ఎడ్యుకేషన్ వద్దని కాదు, కొంచెం డిజిటల్ స్కిల్స్ కూడా నేర్చుకోండి. రేపటి రోజున ఆ స్కిల్సే మీ లైఫ్లో మిమ్మల్ని సెట్ అయ్యేలాగా చేస్తాయి. మీ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, మీ దగ్గర స్కిల్ లేకపోతే మీ గేమ్ అనేది ఓవర్. సో ప్లాటినం తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏముంటుంది అనేది మేడం మాటల్లోనే విందాము. మ్యామ్, ప్లాటినం వల్ల యూజ్ ఏంటంటే నీలాగే ఇప్పుడు ఎలాగైతే నువ్వు అచీవ్ అయ్యావో నేషనల్ ట్రిప్స్కి కానీ హైయెస్ట్ ఎర్నింగ్స్ కానీ, అలాగ వాళ్ళు కూడా ఎక్కువ ఎర్నింగ్స్ చేయాలనుకున్నా, ఎక్కువ సపోర్ట్ కావాలనుకున్నా, ఏదైనా సరే ప్లాటినం ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ ప్యాకేజ్. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ డెఫినెట్లీ వాళ్ళు కనుక చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అదండి, మీరే విన్నారు కదా డైరెక్ట్గా. సో ఆలోచించకుండా స్టెప్ తీసుకోండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుందాం, లైక్ ఇంట్లోనే పాపని చూసుకుంటాను అనుకొని టైంలో నేను సర్చ్ చేశాను ఆన్లైన్లో సర్చ్ చేసినప్పుడు మనకు తెలిసిందే కదా మేము ఆన్లైన్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. సో అలాంటి టైంలో నాకు ఎస్వి జోష్న గారు, సో తన ద్వారా స్కార్వీ కోసం తెలిసిందనమాట. సో తను నాకు ఒకటే చెప్పారు, ఒక 3 పాయింట్స్ అయితే చెప్పారు. ఒకటి, స్కార్వీలో అయితే తెలుగులో ఉంటే కంప్లీట్ గా ట్రైనింగ్స్ అండి, అండ్ సపోర్టివ్ సిస్టమ్ బాగుంటది. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఇక్కడే ఇస్తారు. సో అది ఆ 3 నచ్చి నేను ఎన్రోల్ అయితే అయ్యాను మ్యామ్. సో ఎన్రోల్ అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ గా నాకు కొంచెం డౌట్ అనిపించిన, లైక్ నేను చేయగలనా అని ఒక కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది. తర్వాత చాలా మంది ఇన్స్పిరేషన్ స్టోరీస్ చూసాం మన స్కార్వీ వాళ్ళదే. సో నేను అనుకున్నాను, ఓకే నేను చేయాలి, నాది కూడా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఆ పోస్ట్ పడాలి అని చెప్పి అనుకున్నాను మ్యామ్. సో దాని ప్రకారంగా నేను ఫ్రీలాన్సింగ్ కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయో నేర్చుకున్నాను. టైం తీసుకున్నాను, బట్ నేర్చుకున్నాను. సో నేర్చుకుని ఇంప్లిమెంట్ చేశాను. మీరు నాకు ప్రాజెక్ట్ అసైన్ చేయడం, నాకు స్కార్వీ నుంచి రావడం, అది చాలా పెద్ద అచీవ్మెంట్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్ గా హస్బెండ్ నాకు అంత సపోర్ట్ చేయలేదు మ్యామ్. తర్వాత తనే చూసారు ఈ వర్క్ చేయడం చూసి, మీరు మాట్లాడడం చూసి, ఈ వర్క్ చేసినాక తనకు అర్థమైంది. సో తనే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ తను కంటెంట్ ఇవ్వడం కూడా తనే ఇస్తారు, ఇలా మాట్లాడు, ఇలా చేయని చెప్పినంత వరకు వచ్చింది మ్యామ్. సీరియస్ గా మా హస్బెండ్ కూడా దీంట్లో నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు మ్యామ్. హాయ్ జోస్నా. హాయ్ మ్యామ్. నీ బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి? చాలా బాగా రన్ అవుతుంది మ్యామ్. లాస్ట్ మంత్ December 13th స్టార్ట్ చేశాను. ఒక 30 days లోనే 5 lakhs అనేది కంప్లీట్ చేసుకున్నాను, బికాస్ ఆఫ్ మీ సపోర్ట్ అండ్ గైడెన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో యాజ్ ఏ నార్మల్ హౌస్ వైఫ్, సో నేను బయట వెళ్ళి వర్క్ వర్క్ చేయలేను. సో అలాంటి సిచ్యువేషన్ లో నాకు స్కార్వీ దొరకడము ఒక బ్లెస్సింగ్స్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో సపోర్ట్ సిస్టమ్ చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. సో కోర్సెస్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయా? స్టెప్ టు స్టెప్ క్లారిటీగా అర్థం అవుతుంది. దట్టు మీరు స్క్రీన్ షేర్ చేసి క్లియర్ గా చెప్తున్నారు. సో ఎక్కడ ట్యాప్ చేయాలి, సో ఈవెన్ 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోగలరు. ఓకే. సో చాలా మంది ఇంకా స్టెప్ తీసుకోవడానికి జెన్యూనా ఫేకా అని చెప్పి ఇలాగ అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నువ్వేం చెప్తాం అనుకుంటున్నావు? యాక్చువల్ గా అయితే మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మ్యామ్. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూసి ఎన్రోల్ అయిపోయాను మ్యామ్. థ్యాంక్ యూ. సో ఈ మనీని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మ్యామ్ యాక్చువల్ గా మాదైతే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మ్యామ్. సో హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ మేమంటూ కొద్దిగా లోన్ తీసుకున్నాము. ఆ లోన్ ప్రాసెస్ లో సో హాఫ్ అమౌంటే తీసుకున్నాం మ్యామ్. హాఫ్ అమౌంట్ ఇంకా తీసుకోలేదు బ్యాంక్ నుంచి. సో నాకు ఆ బ్యాంక్ హాఫ్ అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యామ్, ఎందుకంటే నాకు స్కార్వీలో ఎర్నింగ్స్ వస్తున్నాయి, నాకు ఇదే సపోర్ట్ ఉంటుంది. ఓకే, సూపర్. సో 1 month లో 5 lakhs ఎర్న్ చేసావు స్కార్వీలో.